పద్మ గారు విన్నారు కదా, సిటిజన్ ఫర్ డెమోక్రసీ నుంచి ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు, ఆయన వాళ్ళ వెళ్లాల్సిన అవసరాన్ని, అంటే ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాల్సిన అవసరాన్ని వాళ్ళు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి మీ కౌంటర్ ఆర్గ్యుమెంట్? ఇప్పుడు ప్రజాస్వామ్యం కాపాడడము అంటే ప్రజాస్వామ్యాన్ని తలకిందులుగా అర్థం చేసుకోవడంలో బ్యూరోక్రాట్లకు మించిన వాళ్ళు ఎవరు లేరండి. ప్రజలను తీసేసిన ప్రజాస్వామ్యం ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటిది ఇవాళ ఎన్నికలతో రాలేదు కదా, వాళ్ళకి లబ్ధి చేకూరడం అనేటటువంటిది 4.5 ఏళ్లుగా వాళ్ళ ఇంటికి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నది. ఎన్నికలు వచ్చాయని చెప్పి తింటున్నటువంటి పళ్ళాన్ని తోసేసి ఇది ప్రజాస్వామ్యం అంటే ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు అధికారుల్ని మార్చడం అనేటటువంటి ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఎన్నికల్ని నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుతంగా జరిపించడం అనేటటువంటిది ఎన్నికలకు ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఫండమెంటల్. ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి? ప్రజలకు సంబంధించినటువంటిది ఈ గవర్నమెంట్కి ఏదైనా మంచి పేరు వస్తే దాన్ని అంతా తుడిపేయాలి అనేటటువంటిది చేస్తున్నది. దానికి ఒక ప్రజాస్వామ్యం ముసుగువేయటము. అందులో ఇవాళ సెంటర్ ఫర్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతోటి చేస్తున్నటువంటి ఈ డెమోక్రసీ పేరుతోటి చేస్తున్నటువంటిది ప్రధానంగా పాత్ర వహిస్తున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులతోటి హైదరాబాద్ హోటల్తో సమావేశమైనటువంటిది నిజం కాదా? అంటే ఎన్నికల అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ సేవ, చంద్రబాబు గారి సేవలో తరించిపోయినటువంటి ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఒక సంస్థను పెట్టి ఆ సంస్థకి జగన్కి సంబంధించినటువంటి వ్యతిరేకులు, అంటే జగన్కి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి వైరం ఏముండదు. ఆయన విధానాలు ఇప్పటిదాకా కూడా ఒక సాఫీగా వెళ్తోంది బండి, హాయిగా ప్రజాస్వామ్యం అని చెప్పి జపం చేస్తూ కొద్దిమందికి ఉపయోగపడేలాగా పని చేసుకుంటూ ఏదో ఒక పైన ఒక క్రీమీ లేయర్గా మనం అన్నీ అనుభవిస్తున్న దాన్ని తీసుకొచ్చి ఇవాళ 90% మన కిందకి వెళ్తోంది, 10% ఇవాళ పైన ఉన్నటువంటి వాళ్ళకి నచ్చడం లేదు. ఆ నచ్చని సెక్షన్స్కి వీళ్ళు మద్దతుగా ఉంటూ ఇవాళ ప్రజాస్వామ్యం అనేటటువంటి పేరుతోటి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ మీకు ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇవాళ పెన్షన్ కొత్తగా వచ్చినటువంటి సమస్య ఏంటి? వాలంటీర్ అధికారుల వాలంటీర్ అనేటటువంటి వాళ్ళు ముందుగానే ఈ ప్రభుత్వం చెప్పింది 50 మంది కోసం ఏర్పాటు చేసిన ఈ వాలంటీర్ వ్యవస్థ, ఈచ్ 50 మెంబర్స్ కోసం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ అధికారి కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని కదా వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఒకటండి, మనం ప్రజల్ని తక్కువ అంచనా వేయడం రజనీకాంత్ గారు. వీళ్ళు చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళకు ఓటేయండి అని చెప్తే ప్రజలు ఎంత తిరగబడతారో మనకు తెలిసినటువంటి విషయం. ఓటేయమని ఎందుకు చెప్తారు? మీకు మంచి జరిగింది, ఇది మంచి జరిగిందా లేదా అనేటటువంటిది అడిగితే వాళ్ళు మంచి జరిగి ఉంటే సరే అని వాలంటీర్ ఏదైనా చెప్తే వింటారు తప్ప వాళ్ళకి ఓటు వేయమని చెప్తే ఇది ప్రజాస్వామ్యాన్ని గొప్పగా కాపాడుతున్న ప్రజలండి, ఓటర్లు కాపాడుకుంటారు. వీళ్ళు పైన ఉన్నటువంటి సిటిజన్ ముసుగులు కాదు కాపాడేది ప్రజాస్వామ్యాన్ని. ప్రజలను అర్థం చేసుకోవడంలో పెద్ద తప్పు చేస్తున్నాం మనం. ఓటర్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు వాలంటీరు. ఇదంతా ఒక పొలిటికల్ ఎజెండా తోటి చంద్రబాబు కోసం పనిచేసేటటువంటి సంస్థలు ఇవన్నీ, చంద్రబాబు కోసం పనిచేస్తున్నటువంటి మనుషులు ప్రజల్ని ఎట్లా తక్కువ అంచనా వేస్తారండి? వాలంటీర్ వెళ్ళి ఫలానా జగన్మోహన్ రెడ్డికే ఓటేయమంటే ఓటేస్తారా కళ్ళు మూసుకుని? ఓకే, కానీ మీరు 2019లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న టైంలో అక్కడ అప్పుడు వాళ్ళు జన్మభూమి కమిటీలు వేస్తే ఈ జన్మభూమి కమిటీలు రద్దు చేయాలని మీరు కూడా కోర్టుకు వెళ్ళారు కదా. వాళ్ళు వేసిన కమిటీలు రద్దు చేయాలని మీరు వెళ్ళినప్పుడు వీళ్ళు వాలంటీర్లు వద్దని చెప్పి వీళ్ళు వెళ్తే తప్పేంటి? ఇప్పుడు జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి, జన్మభూమి కమిటీలకు సంబంధించినటువంటి దాంట్లో అందులో ఉన్నటువంటి లోపం ఏంటి అనేటటువంటి చెప్పామే తప్ప జన్మభూమి కమిటీలు ప్రజలకు చేరువైంది లేదు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడింది, ప్రజల మీద ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇవాళ వాలంటరీ వ్యవస్థ మీద ఎందుకు ఇంత కత్తులు నూరుతున్నారు? అందరూ కూడా వాలంటరీ వ్యవస్థ, చంద్రబాబు నాయుడు వాళ్ళని దోపిడీదారులు అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళని ఒక రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను సప్లై చేసేటటువంటి ఒక వ్యవస్థ అని చెప్పన్నాడు, ముఠాలని అన్నాడు. ఇవాళ ఈ సిటిజన్ డెమోక్రసీ అనేటటువంటి పేరు మీద వీళ్ళందరూ కూడా చివరికి ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ఇంటికి వెళ్లకుండా వాళ్ళని చేయటం వెనుక ఇది ఒక సక్సెస్ఫుల్ మిషనరీగా పనిచేసింది. ఎందుకంటే 50 ఏళ్లకి తన బాధ్యత అనుకున్నాడు అతను వాలంటీర్, ఒక సేవా దృక్పథంతో. 5,000 అనేటటువంటిది జీతము కాదు, అది గొప్ప విషయము కాదు. కానీ 50 ఏళ్లకి నేను సేవ చేస్తున్నాను అనబట్టి అతను అన్ని పథకాలను ఇంటికి చేర్చగలిగాడు. ఇవాళ మీరు కనీసం పెన్షన్లన్నా అనుమతించి ఉంటే బాగుండేది. ఎందుకంటే చూస్తున్నాం మనం ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. పెన్షన్లు అనేటువంటిది మనం గ్రామ సెక్రటేరియట్లో ఇవ్వచ్చా లేకపోతే ఇంకా ఇతర వ్యవస్థలు లేవా అనేటటువంటిది ఇవాళ మాట్లాడొచ్చు. కానీ ఇవాళ 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాము. 66 లక్షల మందికి ఇవాళ 2.5 లక్షలకు పైగా ఉన్నటువంటి వాలంటీరు 1వ తారీఖు తెల్లవారేసరికల్లా పెన్షన్లు ఇవ్వడం అనేటటువంటిది 4.5 ఏళ్లుగా అలవాటైంది.
ఒక్కసారిగా వృద్ధులు మందులు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉన్న వాళ్ళు, నడవలేని వాళ్ళు, లేవలేని వాళ్ళు, పెన్షన్ ఎంత సమస్య మీకేం తెలుస్తుంది? వేలకు వేల జీతాలు తీసుకుని జేబులో పెట్టుకున్న వాళ్ళం మనకేం అర్థం అవుతుంది 3,000 ఎంత వాల్యుబుల్ అనేటటువంటిది? దాని మీద ఒక నెల జీవితం గడిచేటటువంటి మనుషులు కోట్ల మంది ఉన్నారు. చాలా పెద్ద పొరపాటు చేశారు ఇవాళ సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతోటి. మీరు మొత్తం కూడా వాలంటీర్లను దెబ్బతీస్తున్నాం అనుకున్నారు, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీస్తున్నాం అనుకున్నారు. కానీ ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటిది ఇవాళ 3 నెలలు ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. 3 నెలల పాటు పెన్షన్లకు సంబంధించినటువంటిది వాళ్ళని క్యూలో నిలబెట్టి చంద్రబాబు గారు ఇంతకు ముందు చేసినట్లుగానే నిలబెట్టడము, చీటీలు రాయడము, ఎండలో నిలబెట్టడము, ఎదురు చూడడము, క్యూలు కట్టడము, ఇది కదా ఇవాళ మీరు తీసుకొచ్చింది. మీరు సాధించింది ఏంటి? పాత రోజుల్ని తీసుకొచ్చారు తప్ప ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఎంతో సంతోషంగా మా ఇంటి దగ్గరకే ప్రభుత్వం వచ్చిందని సంతోషపడేటటువంటి వాళ్ళని కాళ్ళు ఎరగదీసేసి ప్రజాస్వామ్యం పొరడు వెళ్ళింది, ప్రజాస్వామ్యాన్ని మేమే కాపాడాం అని చెప్పి మాట్లాడుకుంటే ప్రజలకు మీరు ద్రోహం చేశారు. ద్రోహం చేసి ప్రజాస్వామ్యాన్ని గొప్పగా కాపాడామంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ఎన్నికలు సజావుగా నడిపించడం, ఇంకా చాలా పద్ధతులు ఉంటాయి. దాని జోలికి వెళ్లకుండా డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు చాలా పొరపాటు చేశారు, చాలా అన్యాయంగా వ్యవహరించారు.